బ్యాచిలర్స్ కి ప్రతిరోజు మజ్జిగ తాగడం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు బయట బిర్యానీలు, కర్రీ షాపుల్లో మసాలా కర్రీస్ తినటం వలన వేడి చేస్తుంది. సో అందుకని ప్రతిరోజు తప్పకుండా మజ్జిగ తాగాలి. ఎలా అంటే ఒక ఎంటీ బాటిల్ తీసుకోవాలి. బ్యాచిలర్స్ రూమ్స్ లో ఏమున్నా లేకపోయినా ఎంటీ బాటిల్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. బాగి కడుపులో మంటకున్న కొంచెం మజ్జిగ చేసి పెట్టు. సరే. ఏంటి మీరు ఆగిపోయారు? వ్యూవర్స్, మిమ్మల్ని నాతో రండి, పర్ఫెక్ట్ మజ్జిగ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు అనుకోవచ్చు, మేము ఇంట్లో డైలీ చేసుకునే మజ్జిగ కాదా ఏంటి అని. మజ్జిగేనండి, కానీ పర్ఫెక్ట్ కాదు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక మంచి టెక్నిక్ నేర్పిస్తాను. పర్ఫెక్ట్ మజ్జిగ అంటే ఒక చిన్న పెరుగు ముక్క కూడా కనిపించకుండా ఉండాలి. ఈ చిన్న చిన్న పెరుగు ముక్కలు కనిపించడం వల్లే నేను పెళ్లికి ముందు వరకు అసలు మజ్జిగ తాగేదాన్నే కాదు. నేనే కాదు, ఈ చిన్న రీజన్ వల్ల చాలా మంది మజ్జిగ తాగరు. ఏదో వామిటింగ్ వస్తున్న ఫీలింగ్ ఉంటదని. ఈ రీజన్ వల్లే మా అక్క కూడా ఎక్కడ వామిటింగ్ వస్తుందో అని మజ్జిగని మెడిసిన్ లాగా ముక్కు మూసుకొని గడగడా తాగేస్తుంది. అంత కష్టం ఎందుకులే అని నేను తాగేదాన్ని కాదు. కానీ పెళ్ళైన తర్వాత మా వారు మజ్జిగ తాగకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖచ్చితంగా తాగాలి అని ఈ చిన్న టెక్నిక్ నేర్పారు. అప్పటి నుండి నేను మజ్జిగ తాగడం మొదలు పెట్టాను. ఇప్పుడు టెక్నిక్ అప్లై చేయకుండా ఒకసారి, టెక్నిక్ అప్లై చేసి ఒకసారి మీకు మజ్జిగ చేసి ఆ రెండిట్లో డిఫరెన్స్ చూపిస్తాను. ముందు టెక్నిక్ అప్లై చేయకుండా మజ్జిగ చేద్దాం. మా పాలకి మీగడ బాగా వస్తుందండి. ఈ మీగడ నేను డైలీ స్టోర్ చేసి వెన్న చేసి నెయ్యి చేస్తాను. మీకు కూడా హోమ్ మేడ్ నెయ్యి కావాలి అంటే కమెంట్ చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని పెరుగు వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ పెరుగులో ఉండే నీరు పుల్లగా ఉంటాయి. అన్నంలో పెరుగు కలుపుకునేటప్పుడు కానీ మజ్జిగ చేసుకునేటప్పుడు కానీ ఈ నీరు పోసుకుంటే పుల్ల టేస్ట్ వచ్చేస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరము, గ్యాస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ నీరు పారబోసేయాలి, లేకపోతే నీరు రాకుండా మజ్జిగ చేసుకోవాలి. గ్లాస్ లో నాకు కావాల్సినంత పెరుగు తీసుకున్నాను. నాకు ఒక గ్లాస్ మజ్జిగ కావాలి కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుంటున్నాను. మీకు ఉప్పు కావాలంటే ఉప్పు, పంచదార కావాలంటే పంచదార వేసుకోండి మీ ఇష్ట ప్రకారం. నేను ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మజ్జిగ చేయడం చూద్దాం. చూసారా, మజ్జిగ సాఫ్ట్ గా రాలేదు, పెరుగు చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తుంది. ఇందువల్ల మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు మజ్జిగ తాగాలంటే వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది అంటారు. ఇప్పుడు టెక్నిక్ అప్లై చేసి చూద్దాం. మా వారు కడుపులో మంటగా ఉందన్నారు కాబట్టి వేడి చేసి ఉండొచ్చు. ఉప్పు పంచదార కలిపి చేద్దాం. కావలసినంత ఉప్పు వేసుకుంటున్నాను, 1 స్పూన్ పంచదార. ఫస్ట్ ఈ పెరుగుని సాఫ్ట్ గా అయ్యే వరకు చిలుక్కోవాలి. అదే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బరంగా అనిపిస్తే పంచదార బదులు జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని తాగితే బాగా రిలీఫ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఈ మజ్జిగ పెరుగు ముక్కలుగా లేకుండా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇప్పుడు టెక్నిక్ అప్లై చేయకుండా చేసిన మజ్జిగకి, టెక్నిక్ అప్లై చేసి చేసిన మజ్జిగకి డిఫరెన్స్ చూపిస్తాను. ఇది చూడండి పెరుగు ముక్కలు ముక్కలుగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉండదు. ఇది సాఫ్ట్ గా ఉంటుంది మజ్జిగ. నేను మజ్జిగ గ్లాస్ లో చేశాను కాబట్టి టెక్నిక్ అప్లై చేయకపోయినా 80% బాగానే వచ్చింది. అదే గ్లాస్ కాకుండా గిన్నెలో చేసుకునే వాళ్ళకైతే 60% బెటర్ గా కూడా రాదు. ఎంతసేపు పెరుగు చిలికినా కానీ ముక్కలు ఎక్కువగా ఉండిపోతాయి. మన వరకు ఓకే, మనకి ఇంట్లోనే గ్లాసులు కవ్వాలు ఉంటాయి కాబట్టి మనం రోజు మజ్జిగ చేసుకోవచ్చు. మరి బ్యాచిలర్స్ పరిస్థితి ఏంటి అంటారా? వాళ్ళు కూడా సాఫ్ట్ గా మజ్జిగ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కి ప్రతిరోజు మజ్జిగ తాగడం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు బయట బిర్యానీలు, కర్రీ షాపుల్లో మసాలా కర్రీస్ తినటం వలన వేడి చేస్తుంది. సో అందుకని ప్రతిరోజు తప్పకుండా మజ్జిగ తాగాలి. ఎలా అంటే ఒక ఎంటీ బాటిల్ తీసుకోవాలి. బ్యాచిలర్స్ రూమ్స్ లో ఏమున్నా లేకపోయినా ఎంటీ బాటిల్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. ఒక ఎంటీ బాటిల్ తీసుకొని దాంట్లో పెరుగు వేసుకొని కావలసినంత ఉప్పు పంచదార వేసుకొని పెరుగు సాఫ్ట్ గా అయ్యేంత వరకు నీళ్లు పోసుకోకుండా షేక్ చేసుకోవాలి. ముందుగా వాటర్ పోసేసుకున్నాము అంటే మీరు ఎంత షేక్ చేసినా గానీ మజ్జిగ సాఫ్ట్ గా రాదు. సో అందుకనే పెరుగు సాఫ్ట్ గా అయ్యేంత వరకు షేక్ చేసుకున్న తర్వాత కావలసినంత నీరు పోసుకొని మళ్ళీ షేక్ చేసుకొని తాగాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ మజ్జిగ రెడీ అవుతుంది. నేను ఉప్పుతో పాటు పంచదార అని ఎందుకు చెప్తున్నాను అంటే, మన పెద్దవాళ్ళు వేడి చేసింది అంటే ఉప్పుతో పాటు కొంచెం పంచదార కూడా కలిపి మజ్జిగ చేసుకొని తాగమంటూ ఉంటారు. పంచదార కలపడం వల్ల ఇది చూడటానికి కానీ
టేస్ట్ కానీ లిమ్కా స్టైల్లో ఉంటుంది కాబట్టి తాగడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఈ టెక్నిక్ మీకు యూస్ఫుల్ గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ.